ఈరోజు మీ ముందరికి అదిరిపోయే ఓల్డ్ కర్రీ అయితే తెచ్చాను. పద్ధతి కూడా అలాగే ఉంటుందిలేండి. వంకాయ, మామిడికాయ, ఎండి పక్కల పులుసు వేడి వేడిగా రైస్ పెట్టుకొని అలా కలిపి ఇలా నోట్లో పెట్టుకుంటూ ఉంటే మన అమ్మమ్మోలో నానమ్మోలో గుర్తు రావాలి. అప్పట్లో ఇవి బాగా ఫేమస్ అయిన వంటలు కదా, ఏమంటారు? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి మనము బాండలు పెట్టుకొని మెంతులు, ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు తీసుకొని సమతులంగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి పక్కన పెడదాం. ఇప్పుడైతే అదే కడాయిలో మనము కర్రీకి ఎంత కావాలో అంత ఆయిల్ మధ్యలో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ పోపు పెట్టుకోవటానికి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చనిపప్పు, రైసు కలిపిన ఆవాల్ని కొంచెం పోపులో కలిపి పెట్టుకొని మనం అలా వీటి వల్లే పోపుకి మంచి స్మెల్ వస్తుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఈ పోపుని దుబీ అని వేయకుండా చిన్నగా వేయండి. బాగా పోపు మనకి చిటాపట వేగిన తర్వాతే మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలి. ఒక 2 మిరపకాయలు, ఎండుమిర్చిని అవి కూడా గిల్లి వేసేసినామనుకోండి, ఆవాలు బాగా ఈక్వల్గా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవ్విన తర్వాతే మనకి పదార్థానికి ఒక మంచి రుచిని తీసుకొని వస్తుంది. ఇప్పుడైతే మనము ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని అన్ని ప్లేట్లో ఒక దగ్గరగా చేర్చుకొని ఇప్పుడు ఏగిన పోపులోకి ఎర్రగడ్డలు మనము మీడియం సైజుగా కట్ చేసుకున్నాంలేండి. ఎర్రగడ్డలు వేసుకొని పెద్దగా వేగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒక 50% వేగిందిరా అనుకుంటే చాలు. అలా వేగిన ఆనియన్స్ని మనము ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుందాం. ఇది మనకి కొంచెము ఫ్రై అయ్యేంత వరకు ఏమంటారు, అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పటికప్పటికి నూరుకుందంటే ఇంకా కమ్మంగా మంచి రుచిని తీసుకొని వస్తుంది. కరివేపాకుని మాత్రం ఒక 3-4 రెప్పలు తీసుకోండి. రెప్పలంటే అది కొమ్మగా ఉంటల్లా అది తీసుకోండి. దాన్ని తుంచి వేసినాక టమోటాలు కూడా మీడియం సైజ్ కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా ఘాట్లు పెట్టాం కదా, అవి కూడా మనం వేసేసి ఇవన్నీ మనకి పెద్దగా వేగాల్సిన అవసరంలో కుక్ అయ్యాన్రా అన్నట్టుగా వీటిని అయితే చాలు మనకి. అలా అలా కలబెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక నూరుకున్నాం కదా, దాన్ని కూడా మనము మధ్యలో వేసుకుందాం. వీటితో పాటు సమంగా అది కూడా ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది, లేదా ఇంకొక స్మెల్ వస్తుంది. మూత పెట్టేసి అలా ఉంచి తీసినామనుకోండి, మన టమోటా మగ్గినాన్రా అన్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కుక్ అయ్యాన్రా అని చెప్తుంది. కుక్ అవ్వకూడదు, నువ్వు ఫ్రై అవ్వాలి. అందుకోసంగా దాన్ని అలా మనము కలిపెట్టినామనుకోండి, బాగా ఈక్వల్గా దాంట్లో ఉండే పచ్చంతా పోతుంది కదా. మనము ఎండి చేపల్ని కొంచెం కల్లుప్పేసేసి ఒక 3-4 సార్లు సుతమారంగా కడగాలి. ఎందుకంటే వెండి చేపలు కదా, విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదనమాట. ఇప్పుడు మన టమోటా ఎర్రగడ్డ బాగా ఏగింది కదా, దాంట్లోకి మన ఎండి చేపల్ని అలా వేసేసేయండి. మీ క్వాంటిటీ ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే ఒక 3 మనుషులకి కర్రీ అనుకుంటున్నాను, అందుకే క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను. మీ చాయిస్. వీటిలన్నిటిని ఆయిల్ ఒకదాని తర్వాత ఒకటి మసాలాలు యాడ్ చేసుకుందాం. ఎండు పక్కల కోసం మనము ఒక 3-4 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. మంచి క్వాలిటీ అయినది ఘాటమైన కారం. పసుపుడైతే 1-1.5 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. పులుసులకి ఎక్కువగా కారము, పసుపులు అవి పడతాయి అదనమాట. ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేశాను. ఇంక దీంట్లోకి మనము మీకు ఇష్టమైతే కల్లుప్పే ఎక్కువగా ప్రిపేర్ చేయండి. ఆల్రెడీ చేపలు ఉప్పు చేపలు కదా, అందుకోసంగా మీరు కొంచెమే వేసుకోండి. ఉప్పులో ఉండి వస్తాయి కదా, అదనమాట. మళ్ళీ తగ్గితే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బందిలే. వీటిలన్నిటిని ఈక్వల్గా ఉప్పు పట్టేటట్టు మన ఎండు చేపలకి పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. ఈ మసాలాలన్నీ మన చేపలకు పట్టుకోవాలి. అలాగా ఒక రోజుసేపు మూత పెట్టేసామనుకోండి, దాన్ని అన్నీ ఈక్వల్గా సహజీవనం చేసి ఈ మాదిరంగా నేను రెడీ అంటది.
వంకాయలు ఇలాగ లేతవి తీసుకొని ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకొని వాటిల్ని కూడా యాడ్ చేసేసేయండి. వీటిలన్నిటిని మళ్ళీ మన వంకాయలకు పట్టుకోవాలి కదా, అదనమాట. వంకాయలు కలిపెట్టిన తర్వాత మనము స్టార్టింగ్లోనే మనం చింతపండుని నానేసి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల అది కూడా నానిపోతుంది. ఇప్పుడైతే చింతపండు రసాన్ని కూడా మనము బాగా పిసికి దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నామనుకోండి, కమ్మటి ఎండి చేపలు వంకాయ మామిడికాయతో ఎంతో టేస్టీగా ఉండే ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా 90s అవతల వాళ్ళకి ఇలాంటి కర్రీసు బీభత్సంగా తినేవాళ్ళు. ఇంట్లో ఏమైనా నాన్ వెజ్ అంటే చికెను మటను ఏమీ లేనప్పుడు అలాంటి టైంలో ముక్కాల భాగం అయిన తర్వాత మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇందాక నూరు పెట్టుకున్న మెంతులు ఆవాలు ఉన్నాయి కదా, పొడిగా చేసుకొని దాన్ని కూడా మనము యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ఈక్వల్గా మనకి కుక్ అవ్వాలంటే కొంచెం సేపు మూత పెట్టేసామనుకోండి, నెక్స్ట్ చూడండి కమ్మటి మన కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇది మామూలు వంకాయలాగా మరీ టైట్ అవ్వదు, ఎందుకంటే ఎండు చేప ఉంది కదా, అదనమాట. మధ్య మధ్యలో చూసుకుంటూ చేసుకోండి. నేను కొత్తిమీర గట్రలు ఏమీ వేయట్లా. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కానీ ప్రతిదానికి కొత్తిమీర వేసేయటం. అప్పట్లో ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నప్పుడు మాత్రమే కొత్తిమీర యాడ్ చేసుకునేవారు. కమ్మటి రుచులు కావాలంటే కొన్నిటిని వాళ్ళ పద్ధతిలాగే చేసామనుకోండి, రుచికి అదే రుచిని మనం ఆస్వాదించవచ్చు. ఏమంటారు? పులుసునంతా ఈక్వల్గా చెక్ చేసుకొని ఉప్పు కారాలు పులుపు ఏడైనా తక్కువైనా అనుకోండి, ఈ దశలో ఉన్నప్పుడే మనము ఏమన్నా తక్కువైనా యాడ్ చేసేసుకొని అలా మూత పెట్టి కొంచెం సేపు ఉంచేసిన తర్వాత మన పులుసు ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, ఈ మాదిరంగాను కమ్మంగా ఉంటుందండి. ఒక 2-3 గంటలైనా కూర అయిపోయిన తర్వాత అలా ఉంచేసినామనుకోండి, నిజం చెప్తున్నాను, చేపల కూరకైనా ఇంకా కమ్మంగా ఉంటుంది, అదనమాట. అయితే ఇవి ఎండు చేపలు కదా, కొంచెం వండేటప్పుడు ఎక్కువ స్మెల్ని ఎగదజల్లుతుంది. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నం వండుకున్నారు కదా, వేడి వేడి అన్నంలోకి మన కర్రీ వడ్డించుకొని అలా తింటూ ఉంటే మన చిన్ననాటి నానమ్మను అమ్మమ్మను తలుసుకో ఉట్టి మీద పెట్టి అది పనిగా మనం ఇంటికి వచ్చినప్పుడు కమ్మంగా మనకి ఏమేమి ఇష్టమో వాటికి చేసి పెట్టేవాళ్ళండి. వంకాయకి వంకాయ, మామిడికాయ మామిడికాయ మధ్య మధ్యలో ఆస్వాదిస్తూ తింటూ ఉంటే ఈరోజు ఈ వంటకంతో వచ్చాను, రేపు ఇంకొక వంటకంతో. బాయ్.